పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ లో తన హవా కొనసాగిస్తూనే ఉంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ తాజా మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై సునాయాస విజయం సాధించింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 69 పరుగుల మెరుపు అర్ధశతకం సాధించడంతో వార్ వన్ సైడ్ గా మారిపోయింది. ఇక వరుసగా రెండో మ్యాచ్ లో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుత అర్ధశతకంతో రాణించాడు. 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక నేహాల్ వదేరా 43 పరుగుల నాటౌట్ తో సమయోచితంగా రాణించడంతో ఈ సీజన్ లో పంజాబ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేశారు. నికోలస్ పూరన్ 44, ఆయుష్ బదోని 41, అలాగే చివర్లో అబ్దుల్ సమద్ 27 పరుగులతో రాణించారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అయితే మరోసారి కెప్టెన్ రిషబ్ పంత్ విఫలమయ్యాడు. కేవలం 2 పరుగులే చేసి ఉసురుమనిపించాడు. ఇక పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే ప్రియాంశ్ ఆర్య వికెట్ ను కోల్పోయినా ఆ తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్లు ఈ ఇద్దరు అద్భుత హాఫ్ సెంచరీలతో పంజాబ్ ను విజయ తీరాలకు చేర్చారు. ఇక చివర్లో నేహాల్ వదేరా వేగంగా ఆడాడు. దీంతో పంజాబ్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ క్రీజ్ లో ఉన్నంత వరకు ఈ మ్యాచ్ వార్ వన్ సైడ్ గా మారింది. కేవలం 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సైతం మరోసారి నాట్అవుట్ గా నిలిచాడు. 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో వదేరా అయితే మ్యాచ్ ను తొందరగా ఫినిష్ చేశాడు. మొత్తంగా భారీ నెట్ రన్ రేట్ తో పాయింట్ల టేబుల్లో పంజాబ్ రెండో స్థానంలో ఉంది.